సో విఎఫ్ఎక్స్ విషయానికి వచ్చేసరికల్లా మనం అప్గ్రేడ్ అవుతున్నామా? మన తెలుగు సినిమా అనేది ఎవాల్వ్ అవుతుందా? అంటే బెస్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ అంటే మీకు అనిపించింది ఏంటి? నా సినిమానే సార్. మీ సినిమా కాకుండా నా సినిమా కాకుండా అంటే రాజమౌళి సార్ చేసే చాలా మంచి వర్క్స్ ఉంది. ఓకే యాక్చువల్లీ ఆయన నుంచి ఇన్స్పైర్ అయినా మేము. ఆయన సినిమా లేకపోతే ఇది డేర్ అనేది జరిగేది కాదు. ఓకే నైస్. ఓకే మాకు అంటే ఫస్ట్ రాజమౌళి గారి గురించి మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి సార్ ఇప్పటి వరకు ఆయన చేసిన వర్క్స్లో ఈగా ఈజ్ ద బెస్ట్ సార్ అంటే Absolutely. అబ్జల్యూట్లీ. అంటే తర్వాత బాహుబలి రావు, జగన్ రావు కానీ అవును. ఈగా అనే ఒక చిన్న చిన్న క్రీచర్ని తీసుకొని అవును ఆయన క్రియేట్ చేసిన వరల్డ్ అదేసి అది ప్రాపర్గా ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అదే. అవును అవును సార్. అవును అది తెలుగు వరకే ఉంచారు దాన్ని. అవును అవును సార్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎలా రాజమౌళి గారు? రాజమౌళి గారు అంటే నేను యమదొంగ షూటింగ్ జరిగేటప్పుడు ఇక్కడ దుర్గంచెర దగ్గర చూశాను సార్ని. అదే సినిమా థియేటర్లో చూసినప్పుడు పైన సీనియర్ ఎన్టీఆర్ని క్రియేట్ చేశారు చూడండి ఒక సాంగ్. అవును అది నాకు అమేజింగ్ అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను కూడా పెయింటర్ని బేసికల్గా. నాకు జేఎల్టీయూ ఫైన్ ఆర్ట్స్లో కూడా సీట్ వచ్చింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను చేయలేకపోయినా. విఎఫ్ఎక్స్ అంటే బేసికల్ ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ సార్. ఓకే కాకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది డబుల్ అయింది అతని వర్క్ చూసిన తర్వాత. ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అప్పటి నుంచి నన్ను నేను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను.